1806లో బెంగాల్లోని ఉప కౌలు రైతుల అత్యంత దైన్యమైన దుస్థితిని వర్ణించిన వ్యక్తి ఎవరు? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రసన్న. ఈ వీడియోలో మనము 8th క్లాస్ హిస్టరీలోని గ్రామీణ ప్రాంతాల పరిపాలన లెసన్కి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ చేయగలరు. మీరు హైప్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయగలరు. ఈ లెసన్లోని ఫస్ట్ బిట్: ఈ కింది వాటిలో ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ దివాన్గా నియమించబడిన ఖచ్చితమైన తేదీ ఏది? ఆప్షన్ ఏ 1765 ఆగస్టు 15, ఆప్షన్ బి 1765 ఆగస్టు 14, ఆప్షన్ సి 1765 ఆగస్టు 12, ఆప్షన్ డి 1765 ఆగస్టు 10. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1765 ఆగస్టు 12. 1765 ఆగస్టు 12న మొఘల్ చక్రవర్తి ఈస్ట్ ఇండియా కంపెనీని బెంగాల్ దివాన్గా నియమించారు. నెక్స్ట్, మొఘల్ చక్రవర్తి నుండి బెంగాల్ దివానీ హక్కులను రాబర్ట్ క్లైవ్ అధికారికంగా స్వీకరించిన సంఘటన ఎక్కడ జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ రాబర్ట్ క్లైవ్ యొక్క శిబిరంలో, ఆప్షన్ బి ముర్షిదాబాద్ రాజభవనంలో, ఆప్షన్ డి ఢిల్లీ మొఘల్ దర్బారులో, ఆప్షన్ డి కలకత్తా పోర్ట్ విలియంలో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రాబర్ట్ క్లైవ్ యొక్క శిబిరంలో. ఈ చారిత్రాత్మక సంఘటన కొద్దిమంది ఇంగ్లీష్ వారు భారతీయుల సమక్షంలో రాబర్ట్ క్లైవ్ యొక్క శిబిరంలో జరిగి ఉండవచ్చు. నెక్స్ట్, దివాన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కంపెనీ ప్రాథమికంగా ఏ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాల్సి వచ్చింది? ఆప్షన్ ఏ భూమిని పరిపాలించడం మరియు ఆదాయ వనరులను నిర్వహించడం, ఆప్షన్ బి స్థానిక పాలకుల సైనిక శక్తులను పూర్తిగా అణిచివేయడం, ఆప్షన్ సి దేశీయ భాషలలో విద్యా సంస్కరణలను ప్రవేశపెట్టడం, ఆప్షన్ డి నౌకా నిర్మాణ పరిశ్రమను భారీగా విస్తరించడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ భూమిని పరిపాలించడం మరియు ఆదాయ వనరులను నిర్వహించడం. దివాన్గా మారిన తర్వాత కంపెనీ తన నియంత్రణలోని భూభాగాలపై భూపరిపాలన మరియు ఆదాయ వనరుల నిర్వహణ గురించి ఆలోచించవలసి వచ్చింది. నెక్స్ట్, రాబర్ట్ క్లైవ్ తన జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనను నమోదు చేయడానికి ఒక చిత్రకారుడిని నియమించారు? ఆప్షన్ ఏ ప్లాసీ యుద్ధంలో సాధించిన విజయం, ఆప్షన్ బి బక్సర్ యుద్ధం తర్వాత కుదిరిన ఒడంబడిక, ఆప్షన్ సి మొఘల్ చక్రవర్తి నుండి దివానీ అధికారం పొందడం, ఆప్షన్ డి మైసూర్ పాలకుడితో జరిగిన శాంతి ఒప్పందం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మొఘల్ చక్రవర్తి నుండి దివానీ అధికారం పొందడం. రాబర్ట్ క్లైవ్ తన జీవితంలో దివానీ అధికారం పొందడం అనే ముఖ్యమైన సంఘటనను నమోదు చేయటకు ఒక చిత్రకారుని నియమించాడు. నెక్స్ట్, బెంగాల్ దివాన్గా మారినప్పటికీ కంపెనీ తనను తాను ప్రాథమికంగా ఏ విధంగా భావించుకుంది? ఆప్షన్ ఏ ఒక సార్వభౌమ రాజకీయ పాలకుడిగా, ఆప్షన్ బి ఒక ప్రాథమిక వ్యాపార సంస్థగా, ఆప్షన్ సి ఒక సామాజిక సంస్కరణల నిర్దేశకుడిగా, ఆప్షన్ డి ఒక మత ప్రచార సంస్థగా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఒక ప్రాథమిక వ్యాపార సంస్థగా. కంపెనీ దివాన్ అయినప్పటికీ అది తనను తాను ప్రాథమికంగా ఒక వ్యాపార సంస్థగానే భావించింది. నెక్స్ట్, 1765కు ముందు కంపెనీ భారతదేశంలో వస్తువులను కొనుగోలు చేయడానికి బ్రిటన్ నుండి వేటిని దిగుమతి చేసుకునేది? ఆప్షన్ ఏ బంగారం మరియు వెండి, ఆప్షన్ బి ఇనుము మరియు రాగి, ఆప్షన్ సి ఉన్ని వస్త్రాలు మరియు యంత్రాలు, ఆప్షన్ డి నీలిమందు మరియు నల్లమందు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బంగారం మరియు వెండి. 1765కు ముందు కంపెనీ బ్రిటన్ నుండి బంగారం, వెండిలను దిగుమతి చేసుకుని ఇక్కడ వస్తువులను కొనుగోలు చేసేది. నెక్స్ట్, బెంగాల్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు చేతి వృత్తుల వారు గ్రామాలు వదిలి వెళ్ళడానికి గల ముఖ్య కారణం ఏది? ఆప్షన్ ఏ స్థానిక జమీందారులు వారిపై భారీగా పన్నులు విధించడం, ఆప్షన్ బి పారిశ్రామిక విప్లవం వల్ల వారి ఉత్పత్తులకు డిమాండ్ తగ్గడం, ఆప్షన్ సి వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాలు పెరగడం, ఆప్షన్ డి కంపెనీ తక్కువ ధరలకు తమ ఉత్పత్తులను అమ్మాలని ఒత్తిడి చేయడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి కంపెనీ తక్కువ ధరలకు తమ ఉత్పత్తులను అమ్మాలని ఒత్తిడి చేయడం. కంపెనీ వారు తమ ఉత్పత్తులను చాలా తక్కువ ధరలకు అమ్మాలని ఒత్తిడి చేయడం వల్ల చేతి వృత్తుల వారు గ్రామాలను వదిలివలసి వచ్చింది. నెక్స్ట్, బెంగాల్లో సంభవించిన ఏ సంవత్సరపు భయంకరమైన కరువు వల్ల
సుమారు 10 మిలియన్ల మంది ప్రజలు మరణించారు. ఆప్షన్ ఏ 1765, ఆప్షన్ బి 1768, ఆప్షన్ సి 1570, ఆప్షన్ డి 1772. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1770. 1770లో బెంగాల్లో సంభవించిన భయంకరమైన కరువు వల్ల 10 మిలియన్ల మంది, సుమారు 3వ వంతు జనాభా మరణించారు. నెక్స్ట్, శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ప్రవేశపెట్టబడిన సంవత్సరానికి సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఆప్షన్ 1790, ఆప్షన్ బి 1793, ఆప్షన్ సి 1795, ఆప్షన్ డి 1799. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1793. లార్డ్ కార్నవాలిస్ గవర్నర్ జనరల్గా ఉన్న సమయంలో 1793లో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ప్రవేశపెట్టబడింది. నెక్స్ట్, శాశ్వత శిస్తు పద్ధతి ప్రవేశపెట్టినప్పుడు భారతదేశ గవర్నర్ జనరల్గా ఎవరు ఉన్నారు? ఆప్షన్ ఏ లార్డ్ కార్న్వాలిస్, ఆప్షన్ బి రాబర్ట్ క్లైవ్, ఆప్షన్ సి వారన్ హేస్టింగ్స్, ఆప్షన్ డి థామస్ మన్రో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ లార్డ్ కార్న్వాలిస్. శాశ్వత శిస్తు పద్ధతి ప్రవేశపెట్టినప్పుడు భారతదేశ గవర్నర్ జనరల్గా లార్డ్ కార్న్వాలిస్ ఉన్నారు. నెక్స్ట్, శాశ్వత శిస్తు పద్ధతి నిబంధనల ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం ఎవరిని జమీందారులుగా గుర్తించింది? ఆప్షన్ ఏ గ్రామ పెద్దలను మరియు రైతులను, ఆప్షన్ బి కేవలం మొఘల్ సర్దార్లను మాత్రమే, ఆప్షన్ సి రాజులను మరియు తాలూకుదారులను, ఆప్షన్ డి విదేశీ వర్తకులను మరియు ఏజెంట్లను. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రాజులను మరియు తాలూకుదారులను. శాశ్వత శిస్తు విధానం ప్రకారం స్థానిక రాజులను, తాలూకాదారులను జమీందారులుగా గుర్తించడం జరిగింది. నెక్స్ట్, శాశ్వత శిస్తు పద్ధతిలో కంపెనీకి చెల్లించిన శిస్తు మొత్తం భవిష్యత్తులో ఎలా మారే అవకాశం ఉంది? ఆప్షన్ ఏ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పెంచబడుతుంది, ఆప్షన్ బి మార్కెట్ ధరల ఆధారంగా క్రమంగా మారుతుంది, ఆప్షన్ సి భవిష్యత్తులో ఎన్నటికీ పెంచబడదు, స్థిరంగా ఉంటుంది, ఆప్షన్ డి వ్యవసాయోత్పత్తి పరిమాణాన్ని బట్టి తగ్గించబడుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి భవిష్యత్తులో ఎన్నటికీ పెంచబడదు, స్థిరంగా ఉంటుంది. ఈ పద్ధతిలో కంపెనీకి చెల్లించాల్సిన ఆదాయం స్థిరంగా నిర్ణయించబడింది మరియు భవిష్యత్తులో ఎన్నటికీ పెంచబడదు. నెక్స్ట్, శాశ్వత శిస్తు పద్ధతిలో నిర్ణయించిన శిస్తును చెల్లించడంలో విపులమైన జమీందారులకు సంభవించిన పరిణామం ఏది? ఆప్షన్ ఏ వారి జమీందారీ హక్కులను వేలంలో అమ్మేవారు, ఆప్షన్ బి వారికి బ్రిటిష్ సైన్యంలో ఉద్యోగాలు ఇచ్చేవారు, ఆప్షన్ సి వారిపై ఎటువంటి చట్టపరమైన చర్యలు ఉండేవి కావు, ఆప్షన్ డి వారి శిస్తు మొత్తాన్ని పూర్తిగా రద్దు చేసేవారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వారి జమీందారీ హక్కులను వేలంలో అమ్మేవారు. శిస్తు చెల్లించడంలో విపులమైన వారి జమీందారీ హక్కులను కంపెనీ వారు వేలంలో అమ్మేవారు. నెక్స్ట్, 1806లో బెంగాల్లోని ఉప కౌలు రైతుల అత్యంత దైన్యమైన దుస్థితిని వర్ణించిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ హాల్డ్ మెకంజీ, ఆప్షన్ బి హెచ్డి కోల్బ్రూక్, ఆప్షన్ సి అలెగ్జాండర్ రీడ్, ఆప్షన్ డి థామస్ మన్రో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి హెచ్డి కోల్బ్రూక్. 1806లో హెచ్డి కోల్బ్రూక్ బెంగాల్లోని ఉప కౌలు రైతుల దైన్య స్థితిని, వారిపై ఉన్న రుణాల భారాన్ని వర్ణించాడు. నెక్స్ట్, బెంగాల్ ప్రెసిడెన్సీలోని వాయవ్య ప్రాంతంలో కొత్త భూమి శిస్తు విధానాన్ని రూపొందించిన ఆంగ్లేయుడు ఎవరు? ఆప్షన్ ఏ లార్డ్ కార్న్వాలిస్, ఆప్షన్ బి థామస్ మన్రో, ఆప్షన్ సి అలెగ్జాండర్ రీడ్, ఆప్షన్ డి హాల్డ్ మెకంజీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి హాల్డ్ మెకంజీ. హాల్డ్ మెకంజీ అనే ఆంగ్లేయుడు బెంగాల్ ప్రెసిడెన్సీ వాయవ్య ప్రాంతాల కొరకు కొత్త శిస్తు విధానాన్ని రూపొందించాడు. నెక్స్ట్, హాల్డ్ మెకంజీ రూపొందించిన కొత్త భూమి శిస్తు విధానం మాల్వారీ పద్ధతి ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది? ఆప్షన్ ఏ 1793, ఆప్షన్ బి 1815, ఆప్షన్ సి 1822, ఆప్షన్ డి 1826. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1822. హాల్డ్ మెకంజీ రూపొందించిన మాల్వారీ శిస్తు పద్ధతి 1822 నుండి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్, బ్రిటిష్ రెవెన్యూ రికార్డుల ప్రకారం మహల్ అనగా దేనిని సూచిస్తుంది? ఆప్షన్ ఏ ఒక గ్రామం లేదా గ్రామాల సమూహం కలిగి ఉన్న ఒక రెవెన్యూ ఎస్టేట్,
ఆప్షన్ బి ఒకే ఒక రైతు ఆధీనంలో ఉన్న సాగు భూమి. ఆప్షన్ సి జమీందారు నివసించే పెద్ద రాతి భవనం. ఆప్షన్ డి కేవలం అడవులతో కూడిన ఒక ప్రత్యేక ప్రాంతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఒక గ్రామం లేదా గ్రామాల సమూహం కలిగి ఉన్న ఒక రెవెన్యూ ఎస్టేట్. బ్రిటిష్ రెవెన్యూ రికార్డుల ప్రకారం మహల్ అనగా ఒక గ్రామం లేదా గ్రామాల సమూహాన్ని కలిగి ఉన్న రెవెన్యూ ఎస్టేట్. నెక్స్ట్, మహల్వారీ శిస్తు పద్ధతిలో పన్ను వసూలు చేసి కంపెనీకి చెల్లించే బాధ్యతను జమీందారుకు కాకుండా ఎవరికి అప్పగించారు? ఆప్షన్ ఏ ప్రతి ఒక్క కౌలు రైతుకు వ్యక్తిగతంగా. ఆప్షన్ బి గ్రామ పెద్దకు. ఆప్షన్ సి జిల్లా కలెక్టర్కు. ఆప్షన్ డి ప్రత్యేక సైనిక అధికారికి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గ్రామ పెద్దకు. మహల్వారీ పద్ధతిలో పన్ను వసూలు చేసే బాధ్యతను జమీందారుకు కాకుండా గ్రామ పెద్దకు అప్పగించారు. నెక్స్ట్, దక్షిణ భారతదేశంలోని బ్రిటిష్ భూభాగాలలో శాశ్వత శిస్తు పద్ధతికి భిన్నంగా ప్రవేశపెట్టిన కొత్త విధానాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ మహల్వారీ విధానం. ఆప్షన్ బి జమీందారీ విధానం. ఆప్షన్ సి రైత్వారీ విధానం. ఆప్షన్ డి ఐజారాదారీ విధానం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రైత్వారీ విధానం. దక్షిణ భారతదేశంలో శాశ్వత శిస్తు విధానానికి భిన్నంగా ప్రవేశపెట్టిన పద్ధతిని రైత్వారీ లేదా రైత్వాడి అంటారు. నెక్స్ట్, దక్షిణ భారతదేశంలో రైత్వారీ పద్ధతిని మొదట చిన్న తరహాలో ప్రవేశపెట్టిన బ్రిటిష్ అధికారి ఎవరు? ఆప్షన్ ఏ లార్డ్ కార్న్వాలిస్. ఆప్షన్ బి హార్డ్ మెకంజీ. ఆప్షన్ సి థామస్ మన్రో. ఆప్షన్ డి కెప్టెన్ అలెగ్జాండర్ రీడ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి కెప్టెన్ అలెగ్జాండర్ రీడ్. కెప్టెన్ అలెగ్జాండర్ రీడ్ టిప్పు సుల్తాన్తో జరిగిన యుద్ధాల తర్వాత స్వాధీనం చేసుకున్న కొన్ని ప్రాంతాలలో దీనిని చిన్న తరహాలో ప్రారంభించారు. నెక్స్ట్, కెప్టెన్ అలెగ్జాండర్ రీడ్ ఏ పాలకుడితో జరిగిన యుద్ధాల తర్వాత కంపెనీ స్వాధీనం చేసుకున్న ప్రాంతాలలో రైత్వారీ పద్ధతిని ప్రయోగాత్మకంగా అమలు చేశారు? ఆప్షన్ ఏ హైదరాబాద్ నిజాం. ఆప్షన్ బి టిప్పు సుల్తాన్. ఆప్షన్ సి మరాఠా పీష్వా. ఆప్షన్ డి సిరాజ్ ఉద్ దౌలా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి టిప్పు సుల్తాన్. టిప్పు సుల్తాన్తో జరిగిన యుద్ధాల అనంతరం కంపెనీ వశం చేసుకున్న ప్రాంతాలలో అలెగ్జాండర్ రీడ్ దీనిని మొదట ప్రయత్నించారు. నెక్స్ట్, అలెగ్జాండర్ రీడ్ ప్రారంభించిన రైత్వారీ విధానాన్ని తదనంతరం అభివృద్ధి చేసి దక్షిణ భారతదేశం అంతటా విస్తరించిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ థామస్ మన్రో. ఆప్షన్ బి హార్ట్ మెకంజీ. ఆప్షన్ సి వార్న్ హేస్టింగ్. ఆప్షన్ డి లార్డ్ వెల్లెస్లీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ థామస్ మన్రో. థామస్ మన్రో ఈ రైత్వారీ విధానాన్ని పూర్తిగా అభివృద్ధి చేసి దక్షిణ భారతదేశం అంతటా విస్తరింపజేశారు. నెక్స్ట్, థామస్ మన్రో మద్రాస్ గవర్నర్గా పనిచేసిన కాల వ్యవధి ఏది? ఆప్షన్ ఏ 1793, 1805. ఆప్షన్ బి 1806, 1818. ఆప్షన్ సి 1819, 1826. ఆప్షన్ డి 1830, 1837. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1819, 1826. థామస్ మన్రో మద్రాస్ గవర్నర్గా 1819 నుండి 1826 వరకు బాధ్యతలు నిర్వహించారు. నెక్స్ట్, రీడ్ మరియు మన్రోల వాదన ప్రకారం దక్షిణ భారతదేశంలో శిస్తు ఒప్పందాన్ని నేరుగా ఎవరితో కుదుర్చుకోవాలి? ఆప్షన్ ఏ సాంప్రదాయిక జమీందారులతో. ఆప్షన్ బి గ్రామ పెద్దలతో. ఆప్షన్ సి స్థానిక సేనాధిపతులతో. ఆప్షన్ డి తరతరాలుగా భూమిని సాగు చేస్తున్న రైతులతో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి తరతరాలుగా భూమిని సాగు చేస్తున్న రైతులతో. దక్షిణాన సాంప్రదాయ జమీందారులు లేనందున తరతరాలుగా భూమిని సాగు చేస్తున్న రైతులతోనే నేరుగా ఒప్పందం ఉండాలని వారు వాదించారు. నెక్స్ట్, కొత్త శిస్తు విధానాలు మహల్వారీ రైత్వారీ అమలు చేసిన కొన్ని సంవత్సరాలకే వాటిలో సమస్యలు తలెత్తడానికి గల ముఖ్య కారణం ఏది? ఆప్షన్ ఏ భూమి నుండి వచ్చే ఆదాయాన్ని పంచుకోవాలనే కోరికతో అధికారులు అతి ఎక్కువ శిస్తు నిర్ణయించడం. ఆప్షన్ బి రైతులు పన్నులు చెల్లించడానికి నిరాకరిస్తూ పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయడం. ఆప్షన్ సి ప్రభుత్వం శిస్తు మొత్తాన్ని పూర్తిగా రద్దు చేయడం. ఆప్షన్ డి కరువుల వల్ల సాగు భూముల విస్తీర్ణం ఊహించని విధంగా పెరగడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ భూమి నుండి వచ్చే ఆదాయాన్ని పంచుకోవాలనే కోరికతో అధికారులు అతి ఎక్కువ శిస్తు నిర్ణయించడం. భూమి నుండి ఎక్కువ ఆదాయం పొందాలనే ఉద్దేశంతో బ్రిటిష్ అధికారులు భరించలేనంత ఎక్కువ శిస్తును నిర్ణయించడం వల్ల ఈ సమస్యలు వచ్చాయి. నెక్స్ట్,
18వ శతాబ్దం చివరి నాటికి ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఏ పంటల సాగును విస్తరించడానికి తీవ్రంగా ప్రయత్నించింది? ఆప్షన్ ఏ వరి మరియు గోధుమలు, ఆప్షన్ బి నల్లమందు మరియు నీలిమందు, ఆప్షన్ సి పత్తి మరియు జనపనార, ఆప్షన్ డి తేయాకు మరియు కాఫీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నల్లమందు మరియు నీలిమందు. 18వ శతాబ్దం చివరి నాటికి ఈస్ట్ ఇండియా కంపెనీ నల్లమందు మరియు నీలిమందు సాగును విస్తరించడానికి గరిష్టంగా ప్రయత్నించింది. నెక్స్ట్, బ్రిటిష్ వారు భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో రైతులను నిర్బంధించి పండించిన పంటలకు సంబంధించి ఈ కింది వాటిలో సరికాని జత ఏది? ఆప్షన్ ఏ బెంగాల్ జనపనార, ఆప్షన్ బి అస్సాం తేయాకు, ఆప్షన్ సి పంజాబ్ వరి, ఆప్షన్ డి మద్రాస్ వరి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పంజాబ్ వరి. బ్రిటిష్ వారు వివిధ ప్రాంతాల్లో పంటలను బలవంతం చేశారు. బెంగాల్లో జనపనార, అస్సాంలో తేయాకు, పంజాబ్లో గోధుమలు, మద్రాసులో వరి. కావున పంజాబ్ వరి అనేది తప్పు. నెక్స్ట్, బ్రిటిష్ పాలన కాలంలో పంజాబ్ మహారాష్ట్ర ప్రాంతాలలో ఏ పంటను పండించవలసిందిగా రైతులను ఒత్తిడి చేశారు? ఆప్షన్ ఏ చెరకు, ఆప్షన్ బి తేయాకు, ఆప్షన్ సి జనపనార, ఆప్షన్ డి పత్తి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పత్తి. బ్రిటిష్ పాలనలో పంజాబ్ మరియు మహారాష్ట్ర ప్రాంతాల్లో పత్తి పంటను పండించాల్సిందిగా రైతులను ఒత్తిడి చేశారు. నెక్స్ట్, 1783 మరియు 1789 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా నీలిమందు ఉత్పత్తిలో సంభవించిన మార్పు ఏది? ఆప్షన్ ఏ ప్రపంచ నీలిమందు ఉత్పత్తి సగానికి పడిపోయింది, ఆప్షన్ బి ప్రపంచ నీలిమందు ఉత్పత్తి రెండిపోయింది, ఆప్షన్ సి నీలిమందు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది, ఆప్షన్ డి కేవలం బ్రిటన్లో మాత్రమే నీలిమందు ఉత్పత్తి పెరిగింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రపంచ నీలిమందు ఉత్పత్తి సగానికి పడిపోయింది. 1783 మరియు 1789 మధ్య కాలంలో వివిధ కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా నీలిమందు ఉత్పత్తి సగానికి పడిపోయింది. నెక్స్ట్, 18వ శతాబ్దం చివరి నాటికి బ్రిటన్లో పారిశ్రామికీకరణ ప్రారంభం కావడం వల్ల దేని ఉత్పత్తి గణనీయంగా పెరిగి నీలిమందుకు డిమాండ్ పెరిగింది? ఆప్షన్ ఏ ఇనుము మరియు ఉక్కు, ఆప్షన్ బి నూలు వస్త్రాలు, ఆప్షన్ సి రసాయన ఎరువులు, ఆప్షన్ డి నౌకలు మరియు ఆయుధాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నూలు వస్త్రాలు. బ్రిటన్లో పారిశ్రామికీకరణ వల్ల నూలు వస్త్రాల ఉత్పత్తి విపరీతంగా పెరిగి వాటికి రంగులు వేయడానికి నీలిమందుకు డిమాండ్ పెరిగింది. నెక్స్ట్, నీలిమందు సాగుకు సంబంధించి జమీందారుల భూములలో తోటల యజమానులు నేరుగా తమ ఆధీనంలో సాగు చేసే పద్ధతిని ఏమంటారు? ఆప్షన్ ఏ రైతీ పద్ధతి, ఆప్షన్ బి నిజ్ విధానం, ఆప్షన్ సి మహల్వారి విధానం, ఆప్షన్ డి కౌలు విధానం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నిజ్ విధానం. తోటల యజమానులు తమ సొంత నియంత్రణలో లేదా అద్దెకు తీసుకున్న భూములను నేరుగా నీలిమందు పండించే పద్ధతిని నిజ్ సాగు అంటారు. నెక్స్ట్, బెంగాల్లో నీలిమందు సాగు విస్తీర్ణంలో అత్యధిక భాగం ఏ సాగు విధానం కింద ఉండేది? ఆప్షన్ ఏ రైతీ విధానం, ఆప్షన్ బి నిజ్ విధానం, ఆప్షన్ సి కాస్ విధానం, ఆప్షన్ డి మహల్ విధానం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రైతీ విధానం. బెంగాల్లో నీలిమందు పండించే భూమిలో 20% కంటే తక్కువ నిజ్ విధానంలో ఉండగా మిగిలిన మెజారిటీ భాగం ప్రత్యామ్నాయ రైతీ విధానంలో ఉండేది. నెక్స్ట్, నిజ్ సాగు విధానంలో 1000 బీగాల భూమిలో నీలిమందు పండించడానికి తోటల యజమానులకు ఎన్ని నాగళ్ళు అవసరమయ్యాయి? ఆప్షన్ ఏ 2000, ఆప్షన్ బి 1000, ఆప్షన్ సి 500, ఆప్షన్ డి 3000. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 2000. నిజ సాగులో 1 బీగా భూమికి 2 నాగళ్ళు అవసరం కాబట్టి 1000 బీగాల సాగుకు 2000 నాగళ్ళు అవసరం అవుతాయి. నెక్స్ట్, బ్రిటిష్ పాలనా కాలంలో బెంగాల్ ప్రాంతంలో 1 బీగా వైశాల్యానికి బ్రిటిష్ వారు ఏ విధంగా ప్రామాణీకరించారు? ఆప్షన్ ఏ 1 ఎకరా వైశాల్యానికి సమానంగా, ఆప్షన్ బి అర ఎకరా వైశాల్యానికి సమానంగా, ఆప్షన్ సి 1 ఎకరాలో 3/4 వైశాల్యానికి సమానంగా, ఆప్షన్ డి 2 ఎకరాల వైశాల్యానికి సమానంగా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1 ఎకరాలో 3/4 వైశాల్యానికి సమానంగా. బెంగాల్ ప్రాంతంలో 1 బీగా భూమి వైశాల్యాన్ని బ్రిటిష్ వారు 1 ఎకరాలో 3/4గా ప్రామాణీకరించారు. నెక్స్ట్,
రైతీ సాగు విధానంలో నీలిమందు పండించడానికి తోటల యజమానులు రైతులపై ఎలాంటి ఒత్తిడి తెచ్చేవారు? ఆప్షన్ ఏ, తమ సాగు భూమిని పూర్తిగా ఉచితంగా ప్రభుత్వానికి రాసివ్వాలని. ఆప్షన్ బి, కేవలం ఆహార పంటలు మాత్రమే సాగు చేయాలని. ఆప్షన్ సి, ఒక ఒప్పందం లేదా చట్టపై బలవంతంగా సంతకం చేయించాలని. ఆప్షన్ డి, బ్రిటిష్ సైన్యంలో తప్పనిసరిగా చేరాలని. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఒక ఒప్పందం లేదా చట్టపై బలవంతంగా సంతకం చేయించాలని. రైతీ పద్ధతిలో తోటల యజమానులు రైతులను లేదా గ్రామ పెద్దలను బలవంతం చేసి సట్టా అనే ఒప్పందంపై సంతకాలు చేయించేవారు. నెక్స్ట్, రైతీ విధానం ప్రకారం అడ్వాన్స్ రుణాలు తీసుకున్న రైతు తన మొత్తం భూమిలో కనీసం ఎంత శాతం విస్తీర్ణంలో తప్పనిసరిగా నీలిమందు సాగు చేయాల్సి ఉండేది? ఆప్షన్ ఏ 50%, ఆప్షన్ బి 25%, ఆప్షన్ సి 10%, ఆప్షన్ డి 75%. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 25%. ఒప్పందంపై సంతకం చేసి అడ్వాన్స్ రుణం పొందిన రైతు తన ఆధీనంలోని భూమిలో కనీసం 25% విస్తీర్ణంలో నీలిమందు పండించాలి. నెక్స్ట్, రైతులు సాధారణంగా నీలిమందు సాగు చేయడానికి బదులుగా ఏ పంటను పండించడానికి ఎక్కువ ఇష్టపడేవారు? ఆప్షన్ ఏ వరి, ఆప్షన్ బి పత్తి, ఆప్షన్ సి చెరకు, ఆప్షన్ డి గోధుమలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వరి. నీలిమందు వేర్లు నేలను నిస్సారం చేయడం వల్ల రైతులు తమ సారవంతమైన భూములలో వరి పండించడానికే ఇష్టపడేవారు. నెక్స్ట్, బెంగాల్లో నీలిమందు తోటల యజమానులకు వ్యతిరేకంగా చారిత్రాత్మకమైన నీలిమందు తిరుగుబాటు బ్లూ రెబిలియన్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఆప్షన్ ఏ 1859, ఆప్షన్ బి 1857, ఆప్షన్ సి 1865, ఆప్షన్ డి 1845. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1859. 1859 మార్చిలో బెంగాల్లోని వేలాది మంది రైతుల తోటల యజమానులకు వ్యతిరేకంగా నీలిమందు తిరుగుబాటును ప్రారంభించారు. నెక్స్ట్, 1859 నీలిమందు తిరుగుబాటు సమయంలో స్థానిక జమీందారులు మరియు గ్రామ పెద్దలు ఎవరికి మద్దతుగా నిలిచారు? ఆప్షన్ ఏ విదేశీ తోటల యజమానులకు, ఆప్షన్ బి నీలిమందు పండించే స్థానిక రైతులకు, ఆప్షన్ సి ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యానికి, ఆప్షన్ డి మొఘల్ పాలకులకు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నీలిమందు పండించే స్థానిక రైతులకు. తోటల యజమానులు అధికారం పెరగడం వల్ల అసంతృప్తితో ఉన్న స్థానిక జమీందారులు, గ్రామ పెద్దలు ఈ తిరుగుబాటులో రైతులకు మద్దతు ఇచ్చారు. నెక్స్ట్, నీలిమంది ఫ్యాక్టరీలో ఆకులను నానబెట్టడానికి లేదా కిణ్వ ప్రక్రియ కొరకు ఉపయోగించే నిల్వ పాత్రలను ఏమంటారు? ఆప్షన్ ఏ బారెల్, ఆప్షన్ బి ట్యాంక్, ఆప్షన్ సి డ్రంక్, ఆప్షన్ సి డ్రమ్, ఆప్షన్ డి వ్యాట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి వ్యాట్. నీలిమందు ఫ్యాక్టరీలో ఆకులను నానబెట్టడానికి లేదా కిణ్వ ప్రక్రియ చేయడానికి ఉపయోగించే పెద్ద నిల్వ పాత్రలను వ్యాట్ అని పిలుస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ చేయగలరు. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయగలరు. థ్యాంక్ యూ.